ఏమైంది పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టింది చిన్నపిల్లలు ఊరుకో ఏమైంది నేను ఉన్నాను కదా నువ్వు కంగారు పడుకో వచ్చేస్తాను జాగ్రత్త చూసుకోండి మరి ఏమండి ఏమండి ఇక్కడ ఏమండి డాక్టర్ ఉన్నారా ఏమండి మీరు డాక్టర్ కదా ఏమైంది డాక్టర్ ఏమైంది సార్ ఏమండి మా ఊరికి ఎప్పుడు వస్తున్నాయి అక్కడ డాక్టర్ మీరు కొంచెం డాక్టర్ ఎవరైనా తీసుకొస్తారు మంచినీళ్ళైనా తాగుతారా? వాణి టైంలో ఒక్క డాక్టర్ లేడు ఇదేమిటో కర్మ ఆయన అర్థం అర్థం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు మామిడికి ఎప్పుడు వచ్చేస్తాయి అయినా పేరంటే డాక్టర్ సారీ అండి 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ నూరు లేదు అనుభవం గల డాక్టర్ లేడండి భగవంతుడు ఏమిటి పరీక్ష ఇప్పుడు జరగాలంటే ఏమైనా జరిగితే ఏమీ జరగదు బాబు ఏమీ జరగదు పక్కనే పెద్ద ఆయన ఉన్నారు ఆయన హస్తవాసి చాలా మంచిది నేను పిలిపించుకొస్తాను కొంచెం తొందరగా తీసుకెళ్ళి అమ్మా అది జరిగిందా పెద్దయ్య పెద్దయ్య ఇందాక మీ దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకుంటే ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి ఒకసారి చూడరా అయ్యో రండయ్య ఏమిటమ్మా అలా నడిపించేస్తున్నావు మధ్యలో ఏమైనా అయితే ఉండండి మా బామ్మగారు ఇలాగే నడిపించేవారు. ఏం బాబులు పాతకాలం నువ్వు వెలిగా కూర్చో నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు ఎక్కడ పెడతావు చెప్పు చోటు ఇవ్వండి. అది వచ్చేస్తున్నాను రండి సార్ ఇదే మొదటి కాల్పు పుళ్ళు పుట్టింట్లో పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను నువ్వు ఉండి అమ్మా ధైర్యం చేసి తీసుకొచ్చాను ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి ధైర్యస్తురాలు కాదు. పర్వాలేదమ్మా నీకేం పర్వాలేదు